అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా విందాం. ఎవరు మరి అనాలోచితంగా లేకపోతే అటు ఇటు తిరగడం చేయొద్దు. దయించి చక్కగా కొన్ని మాటలు మనం విందాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమనుందంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. చెప్పండి, గర్జించు సింహం వలె. వాడు సింహం కాదు, కానీ వాడు ఏం చేస్తున్నాడు? నటిస్తున్నాడు. ఎలా గర్జిస్తున్నాడు? సింహ గర్జనలాగా చేస్తున్నాడు. పక్క వాళ్ళతో చెప్పండి, వాడు గర్జన కాదు, నా గర్జన యూదా గోత్రపు సింహ గర్జన అని చెప్పండి. అది ఈరోజు మన యొక్క టాపిక్ నేనంటే ఏం రాశారంటే, ఏ గర్జన నీలోంచి వస్తుంది. మన టాపిక్ ఏంటంటే, ఏ గర్జన నీలోంచి వస్తుంది. అపవాదిగాడు కూడా గర్జిస్తున్నాడు. అపవాది గర్జిస్తున్నాడు. మన యోధా గోత్రపు సింహ గర్జన కూడా ఉంది. ఈరోజు ఆ యోధా గోత్రపు సింహమైన యేసయ్య మనలో నివసిస్తున్నాడు. మనం సామాన్యులం కాదు, మనం ఏకాకులం కాదు, లేకపోతే మనం అనాథులం కాదు, మనం లెక్కలేని వారం కాదు. మనకు తెలియదు, కానీ పరలోకానికి మనం ఎవరో తెలుసు. రెండోది ఇంకోటి తెలుసు, దెయ్యంగాడికి కూడా తెలుసు మీరు ఎవరో అన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ మనకే తెలియదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీరెవరో తెలియదు. మీకు తెలిసిన ఏ గర్జన అంటే, నాకెవరో లేరు, నేను నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇలాగే గతించిపోతుంది, నేను ఎందుకు పనికిరాను నాకు అని ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు కృంగ తీసుకుంటూ, రోగాలు ఉన్నాయి అనుకోండి, ఆ రోగాన్ని చాలా గ్రేట్గా చెప్పుకుంటూ, రోగం ఒక డిగ్రీ లాగా, రోగం ఒక పెద్ద అసలు నీకేదో మేలుకరంగా చేసే విధంగా, రోగం ఏదో పెద్ద ఘనతలాగా దాన్ని గర్జించుకుంటూ, పెద్ద ఫోన్ చేసిన వాళ్ళ రోగాన్ని చెప్పడం, కనపడిన వాళ్ళందరికీ రోగం గురించి హైలైట్ చేయటం, దాని గురించి గొప్పలు చెప్తూ అలా చాలామంది బ్రతుకుతూ, అసలు నువ్వు ఎవరి బిడ్డవి? ఏ గర్జన నీలోంచి రావాలి? నువ్వు ఎవరి సొత్తువి? ఎవరి రక్తంతో నువ్వు కడగబడ్డావు? ఎవరి యొక్క కృపచేత నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరు నిన్ను ఇప్పుడు వరకు నడిపించారు? ఇప్పటి వరకు ఎవరు నిన్ను పుట్టించారన్న విషయాన్ని పక్కకు తోసేసి, వీడు ఏ విధంగా అయితే గర్జించు సింహం వలే, వాడు సింహం కాదు, ఆల్రెడీ వాడు తలను దేవుడు ఏం చేశాడు? చితక్కొట్టాడు. కొనూపిరితో ఉన్నాడు. ఆ కొనూపిరితో ఉండి కూడా వాడు ఏం చేస్తున్నాడంటే, ఒకలాగా నటిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన దసరా వేషాలు వేస్తూ ఉంటారు. పులి కాదు, కానీ ఏం చేస్తుంటారు వాళ్ళు? పులిలాగా చారలో తోక అన్నీ పెట్టుకుని, పులి బొమ్మ పెట్టుకుని వచ్చిన వాళ్ళు అంటుంటారు. ఆ పులే? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా చేసినావు, నువ్వు భయపడతావు. నువ్వు భయపడవు. వెళ్ళరా, నువ్వేంట్రా, ఏ పండు నువ్వు ఎక్స్ట్రా చేయమాకరా, నువ్వు పులివా ఏంటి, నువ్వు పులివి కదిలే అని అంటాం మనం. సాతాను కూడా మనము దాన్ని హైలైట్ చేయడానికి వీల్లేదు. అది పులి కాదు, ఊరికే నిన్ను మింగాలని, నిన్ను వెతుకుతున్నాడు, నిన్ను పాడు చేయాలని, నీకు తెలిసిన సత్యాన్ని మరుగుపరిచి, నీ నోటి ద్వారా నువ్వు ఏమని గర్జించాలని ఆశపడుతున్నాడంటే, నీ నోటితో ఏమని చెప్పించాలనుకుంటున్నాడంటే, నాకెవరూ లేరు, నేను అనాథను, నాకు రోగం వచ్చింది, ఈ రోగం నన్ను పాడు చేయడానికి వచ్చింది, ఈ రోగం దేవుడే పెట్టాడు, దేవుడి వల్లే వచ్చింది ఈ రోగం ఏ విధంగా నన్ను చంపేస్తుంది, ఈ రోగంతోనే నేను చచ్చిపోతాను, ఈ రోగం నన్ను చంపడానికే వచ్చింది, ఈ బాధలు నన్ను పాడు చేయడానికే వచ్చినాయి, ఇదే మాట నీతో అనిపించి అదే మాట చేత నిన్ను మింగి నిన్ను పాడు చేయాలని వాడు ఏం చేస్తున్నాడు? కానీ మన గర్జన వేరేగా ఉండాలి. ఎవరైతే యేసు ప్రభును సొంత రక్షకుడిగా స్వీకరించారో వాళ్ళ విధానము, వాళ్ళ మాట, వాళ్ళ ఒక నడవడిక, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే మొదటిగా మన జీవితంలో ఏముండాలంట? అక్కడ చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏ బుద్ధి ఉండాలి? ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు మార్గంలోకి వచ్చినాక శ్రమలో రావడం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మార్గంలోకి వచ్చినాక
అపవాది ఎప్పుడు కూడా నిన్ను మింగాలని వెతుకుతూనే ఉంటాడు. నిన్ను మింగాలని వెతుకుతూ వాడు ఏం చేస్తుంటాడు, తిరుగుతూ ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకని? నువ్వు ఎవరి సొత్తువని, నువ్వెవరి సొత్తు చెప్పండి, ఎవరి సొత్తు? నువ్వు ఎవరి ఆస్తి? గుండె మీద చేసుకు చెప్పండి, నేను యేసయ్య ఆస్తిని అని చెప్పండి. పక్కన వాళ్ళకి కూడా చెప్పండి, నేను యేసయ్య ఆస్తిని అని చెప్పండి. ఇటు పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ ఆస్తి కోసం ఆయన రాబోతున్నాడని చెప్పండి. తెలుసు నువ్వు ఎవరి ఆస్తితో వాడికి తెలుసు. ఈ ఆస్తిని, ఈ స్వాస్యాన్ని, ఈ విలువైన జీవితాన్ని, ఈ విలువైన ఆయన స్వరూపంలో చేసుకున్న బిడ్డలను ఏ విధంగా మోసం చేసి, ఏ విధంగా మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి, ఏ విధంగా ప్రభు నియమంలోంచి బయటికి తీసుకొచ్చేయాలని వాడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడా ప్రయత్నం. వెతుకుతున్నాడు. రోజు నీ దగ్గరికి వెతుకుటానికి వస్తాడు. రోజు నీ ఇంటికి రావడం గ్యారంటీ. వాడు రోజు ఎక్కడ దొరుకుతావా అని చూస్తూ ఉన్నాడు. రోజు నిన్ను ఏ విధంగా వెతికి నిన్ను మింగాలని వాడు ఏం చేస్తున్నాడు? ప్రయత్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు చాలామంది దేవుని సొత్తు అయిన ప్రజలు, దేవుని అరచేతుల్లో చెక్కబడిన ప్రజలు, యుగ సమాప్తి వరకు సదాకాలం ఉంటానని చెప్పిన దేవుని ప్రజలు, వారిని కునుకక కాపాడుతున్న యేసయ్య, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకొడు, నిద్రపోడని వాగ్దానం చేసిన ప్రజలు ఈరోజు ఏమైపోయారో తెలుసా? నీ జీవితాన్ని పాడు చేసే గర్జన వదిలిపెట్టి దేవుని చేత, దేవుని వాగ్దానాలతో కూడిన గర్జన నువ్వు చెయ్యగలిగితే నీ బ్రతుకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, జయకరంగా ఉంటుంది. రెండు చేతుల పైగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పక్కోళ్ళు చెప్పండి, నోరు బాగుంటే ఊరు బాగుంటుందని చెప్పండి. ఊరే కాదు, ఒళ్ళు కూడా బాగుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ మార్పు రావాలి? ముందు కొంతమంది గర్జన చూస్తే ఎలా ఉండదు తెలుసా? ఇదిగో ప్రభు వారేమో నేను పొందిన దెబ్బల చేత మీకేం కలుగుతుంది అని యోధా గోత్రపు సింహ గర్జన పైనుంచి వినపడుతుంటే, ఆ గర్జన నాది కాదు, నా గర్జన ఏంటో తెలుసా? అమ్మా మందిరానికి ఎందుకు రాలని? బాగోలేదా? ఇక బాగోదు. ప్రభువుని నమ్ముకున్నాక ఆరోగ్యం ఉంటుందంటే గ్యారంటీ లేదు. ఏ నిమిషంలో ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు. అందుకే వాక్యం ఏముందో తెలుసా? ప్రభు వాక్యం, మీరు పోరాడున్నది ఎవరితో? శరీరులతో కాదు. ఎవరితో? చాలామంది పాస్టర్ గారు పోయిన నెల ఎట్లా కొట్ట గడిచామండి, మళ్ళీ ఈ నెల చూస్తే మళ్ళీ ఏదో ఒక శోధన వచ్చేది. అసలు నా జీవితం అంతా శోధనగానే ఉంది. ఆ బాట అంటే ముళ్ళబాటగానే ఉంది. ఎంత మంచిగా ఉన్న మాటలు వస్తున్నాయి, ఎంత చక్కగా, అమ్మో ఈ నెలన్నా బాగుంటుందిరా అనుకుంటే అసలు ఎప్పుడు చూసినా ఏదో ఒక శోధన, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం వస్తాయి. కానీ వాటిని జయించడానికి నీ చూపు, నీ మాట విధానం ఏమవ్వాలి? మారాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాకు సాక్ష్యం చెప్పారు. మొన్నటి వరకు ఆమె గర్జన ఎలాగుంది? పాశ్రం గారి గర్జన అయిపోయింది. నా పరిస్థితి అమ్మో. ఒక 3 రోజులు వంట చేయకపోతే విమలం గారు పిలిచి వంట చేయించుకున్నాం. పరిస్థితి బాగోలేదు. నేను సరే వెళ్దాం మామూలు కాదు, మామూలు పరిస్థితి కాదు. ఇంకా అసలు మరి ఎట్లా అంటే నేను పడిపోతే నేను వెనక్కి తిరగలేకపోతున్నాను. చాలా భయంకర పరిస్థితి ఉంది. ఆమె అప్పుడు గర్జన ఏంటి? ఆమె గర్జన కూర్చుంటే నుంచుంటే నా ముందు నాకేమో నేను ఇలా గొప్ప, నాకేం విశ్వాస వాక్కులు ఇష్టం. నాకు ఇప్పుడు లేని చోట ఉందని పిలుస్తాను, ఏమీ లేకపోయినా పిలుస్తాను, అవి నా చేతికి వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పిలిచాను వచ్చేసింది అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొన్నే ఒక బాధ వచ్చింది, ఇంకా పిలుస్తున్నా, అవి వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు విశ్వాసం ఇష్టం. నాకు ప్రభు మీద ఆధారపడి ప్రభువుని చూపించడం ఇష్టం. నాకు నా ద్వారా నన్ను ఎందుకు పనికిరాడు, బతికించలేడు, వీడి జీవితం అయిపోయింది, వీడి ఖండం, వీడి బతుకున్న వాళ్ళకి నా దేవుడు ఎవరో చూపించాలన్న మంట నా గుండెల్లో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ప్రభువు మీద ఆధారపడి నేను సేవించే దేవుడు జీవం కలిగిన వాడని అనేకులకు చూపించాలని ఆశపడతాను. అది రోగం ఎవరివ్వండి, ఆర్థిక ఇబ్బందులు ఎవరివ్వండి, ఏదైనా సరే నా దేవుడు ఎవరో చూపించాలని దమ్ముగా నిలబడతాను నేను. షడ్రకు మేషకు అబేద్నెగోలాగా. అంతేగాని దానియేలు
అని బేదార్పులు, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదో అలా మాట్లాడడం అడగండి. ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి బేదార్పులు వచ్చానా నానా మీ దగ్గర? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి నేను చెప్పే మాటలు కొంతమందికి అసూయ వచ్చేస్తుంది. నో ప్రాబ్లం, వాళ్ళ అసూయతో నాకు ప్రాబ్లం లేదు. నా దేవుడు ఎవరో నేను చూపించాలంతే. దేవునికి స్తోత్రాలు. పక్కన చెప్పండి, మీ అసూయతో నాకు ప్రాబ్లం లేదు, నా ప్రభుని నేను చూపిస్తానని చెప్పండి. మీ అసూయతో నాకు ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు పాస్టర్ గారు మంచుకున్న విశ్వాసులకు నచ్చదు, తెలుసా మీకు ఆ విషయం? పక్కన అడగండి, పాస్టర్ గారు మంచుకుంటే మీకు నచ్చుతుందా లేదా కనుక్కోండి ఒకసారి. బ్యాచ్ ఉందేమో మనకు తెలియదు, నచ్చదు. శిరీష నచ్చదు. పాస్టర్ గారు కొంచెం ఆరోగ్యంగా ఉండి చెంగుని తిరిగారంటే నచ్చదు కొంతమందికి. ఆయన శుభ్రంగా జేబులు అంత ఖర్చు పెడతారని నచ్చదు. వాళ్ళ నచ్చడం నచ్చపోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రభువుకు నచ్చింది, నా ప్రభు నన్ను ఉంచుతాడు అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇస్సాకు మీద అసూయ పడిన కొలది దేవుడు ఇస్సాకుని ఎంతగాంట 100 అభివృద్ధి పరిచాడు. అది నా స్టైల్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా ప్రభు ఎవరో నేను చూపించాలని 2004లో నిర్ణయించుకున్నాను. ఎక్కడికెళ్ళినా నా ప్రభుని నేను చూపిస్తాను. నుంచున్న ప్రభు ప్రాణం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని శక్తి ఎలాంటిదనేది చూపించే ప్రభు రాజ్యానికి నేను వెళ్తాను. హల్లెలూయా. అందుకే నేను మీటింగ్స్ తెలుసా, క్రీస్తు సజీవుడని తెలియచేయు. ఎస్, హల్లెలూయా. నీ దేవుడు ఎవరో నువ్వు చూపించాలి. నీ దేవుడు గర్జనేటో నీ కుటుంబంలోంచి రావాలి. కొంతమంది ఇంట్లోంచి ఏం గర్జనో తెలుసా? ఎప్పుడు లేదు రోగమా, నీ విజయం ఎక్కడ చూసుకుందాం రా అనాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే అని చెప్పి గర్జన చూసి నాకేం చిక్కాకు వచ్చే పక్కన మరి అంటే నేను భర్తను కదా, మరి నాకు చెప్పక వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పదు కదా. మాట్లాడితే పక్కన నాకు దేవస్తోత్రం యేసు రక్తమే చెయ్యం. కానీ దేవుడు అద్భుతంగా నిజంగానే ఉట్టికి కాదు, నిజమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన గర్జనే ఉన్నది తెలుసా, ఆయన పొందిన దెబ్బలు. ఒకరోజు ఒక దైవ సేవకుడు అంట అనారోగ్యం వచ్చింది. వస్తే ప్రార్థన చేసాడు, రోగం తగ్గట్లా. సరే అని చెప్పి ఒకరోజు ప్రభు కనపడి ఏంటి అడిగాడు ప్రభుని, అయ్యా ఏంటి మరి నేను ఆ వాగ్దానం చెప్తున్నాను అయినా నాకు రావట్లేదు, ఏంటి ఈ పరిస్థితి అంటే, నువ్వు చెప్తున్నావు కానీ దాన్ని నువ్వు నమ్మట్లా. నువ్వు చెప్తున్నావు, నోటితో పలుకుతున్నావు, కానీ దాన్ని ఏం చేస్తున్నావు? నమ్మట్లా, ఊరికే చెప్పుకుంటున్నావు అంతే. ఒక్కసారి ఆయన బలు వెలిగింది. ఆయన వెళ్ళి పక్కన ఎవరు వచ్చి అడిగారు, ఏంటి ఎట్లా ఉంది నీకు, అనారోగ్యం తగ్గిందా, నీకు ఆ రోగం పోయిందంటే, నా ప్రభు స్వస్థపరిచాడు, ఖచ్చితంగా స్వస్థ వచ్చి దాని గురించి ఆలోచించే టైం నాకు లేదు, నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతాను. అలా చేసుకుంటే ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక దినాన హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్లు చూస్తే అసలు ఒక్క ఛాయ్ కూడా లేదు, ఆల్రెడీ ఇట్స్ డన్ అన్నమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు అంతే. ఇప్పుడు ఏంటి మరి దేవుడు నేను స్వస్థపరిచాడు, ఇప్పుడు ఏంటి మరి నీ ఒంట్లో ఈ యొక్క మార్పులు కనబడ. అది వాడు గర్జించే సింహం వల్ల నటిస్తున్నాడు వాడు. కానీ వాడికి మించిన యేసయ్య నాతో ఉన్నాడు. వాడికి మించిన గర్జన లోన పనిచేస్తుంది. ఆ గర్జన ఏంటో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య గొల్గొతా కొండ మీద 39 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ప్రతి కొరడా దెబ్బ నా కోసమే. ఆల్రెడీ నా యేసయ్య కొరడా దెబ్బలు పొందేశాడు కాబట్టి నాకు స్వస్థత వచ్చింది. దాని గురించి ఆలోచించే పని నాకు లేదు. ప్రభు నన్ను స్వస్థపరిచాడంతే, నేను ఆరోగ్యవంతురాలంతే, ప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చాడంతే. రోగం గురించి నేను ఆలోచించను. ఆ గర్జన నాకు అనవసరం. అది ఊరికి నేను నటన గర్జన. ఒరిజినల్ గర్జన నా నోట్లోంచి వస్తుంది. అదేంటో తెలుసా? నా యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది, స్వస్థత వచ్చి తీర్తది. హల్లెలూయా, హల్లెలూయా. అది మన స్టైలు. అయ్యా స్వస్థపరచ ప్రభు అంటాడు, ఏంటి మళ్ళీ రానా, మళ్ళీ కొట్టించుకోరా.
కాదు కాదు, ఆల్రెడీ ఇట్స్ డన్. అందుకే ఆ సిలువలో ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఫినిష్ అన్నాడు, సమాప్తమయ్యింది. ఆ సిలువలో 2000 సంవత్సరాలు 26 సంవత్సరాల క్రితం నీ రోగాలకి పులి స్టాప్ పడిపోయింది, నీ సమస్యలకు పులి స్టాప్ పడిపోయింది, సాతానుగాడి యొక్క తంత్రాలకు పులి స్టాప్ పడిపోయింది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వాడిలాగా ఆ గర్జన తీసుకుని నువ్వు నటించకూడదు. నీ గర్జన డిఫరెంట్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఉదాహరణ చెప్పనా? ఇదిగో ఇశ్రాయేలు గొప్ప సైనికులు, ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు చూశారు. కానీ గొల్యాతును చూసి ఏమైపోయారు? భయపడిపోయి 40 రోజులు రాళ్ల పక్కన దాక్కున్నారు. ఎంత చెప్తున్నా కానీ భయం ఉనికిపోతున్నారు. సౌలు మహారాజు కూడా ఏం చేయలేని పరిస్థితిలో. ఇగో మరి యెషయా ఏం చేశాడంటే దావీదుని పిలిచి, ఇదిగో మీ అన్నల యుద్ధంలో ఎలాగున్నారో చూసిరమ్మనగానే ఆయన ఏం చేశాడు? చూడటానికి రాగానే సీను చూడగానే ఆయనకి బాధ వేసింది. అక్కడ పరిస్థితి, యుద్ధం చేసిన వీరులు రాళ్ల పక్కన దాక్కుని వాడి కోసం ఎదురు చూస్తున్నాడు. వాడు పొద్దున వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. పొద్దున్న తిట్టెళ్తున్నాడు, సాయంత్రం తిట్టెళ్తున్నాడు. తిట్లు వినటానికి ఇష్టపడుతున్నాడు కానీ ఒక్కడ కూడా రాళ్ల పక్క నుంచి బయటికి రావట్లేదు. అంత ధైర్యం లేకుండా అయిపోయారు. నిబ్బరమైన బుద్ధి లేదు వాళ్ళల్లో. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారి దావీదు చూచి ఏమన్నాడు తెలుసా? వాడి దగ్గరికి వెళ్ళి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఈ సున్నతి లేని అంటే సున్నతి దేనికి గుర్తు అంటే రక్షణకు గుర్తు, భద్రతకు గుర్తు, కాపుదలకు గుర్తు, వాగ్దానానికి గుర్తు, నిబంధనకు గుర్తు. పక్కన వాళ్ళు చెప్పడం విషయం చెప్తున్నాను, ఏమనుకోమాక. నీకు యేసయ్యకి నిబంధన జరిగింది. నువ్వు ఏది అడిగితే యేసయ్య చెయ్యాలి, యేసయ్య అడిగితే ఏది అడిగితే నువ్వు చెయ్యాలని చెప్పండి. కవనెంట్ గురించి మీకు తెలుసా? ఇప్పుడు పాస్టర్ గారికి నాకు కవనెంట్ అయింది. ఆమె ఏది అడిగితే అది నేను చెయ్యాలి. నేను ఏది అడిగితే అది. ఇప్పుడు కవనెంట్లు సరిగ్గా లేవులేండి, మాకు బాగానే ఉందిలే, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లేదు, ఏది అడిగితే అది నిబంధన. అందరి ముందు నిబంధన. అందుకు అడుగుతారు, వ్యాధి ఎందు, బాధ ఎందు, కలిమి ఎందు, కష్టం తోడుగా ఉంటాను. ఉంటాను, తర్వాత ఉంటున్నారో లేదు తెలియదు నాకు. ఆ తర్వాత క్వశ్చన్ అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిబంధనలో ఒక చట్టం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టం లేని పని నువ్వు చేయకూడదు, నీకు ఇష్టం లేని పని ఆయన చేయకూడదు. నువ్వు ఏది అడిగితే అది చేయాలి. నీ బలహీనతలన్నీ ఆయన తీసేయాలి, నీ బలం ఇవ్వాలి ఆయన. కాబట్టి దావీదుకు తెలుసు ఈ విషయం. అందుకే వాడి దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క నిబంధన లేని వీడు ఎవడో, నేను నిబంధన. అందుకే రాజుబాబు గారు పాడు, నిబంధన జనులు నిరీక్షణ గనులు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కన చెప్పండి, మీరు నిబంధన చేయబడిన బిడ్డలని చెప్పండి. మీరు ఎవరో నిబంధన చేయబడినా మరి మనకు చేయకపోతే దేవుడు ఎవరికి చేస్తాడు? కాబట్టి మన గర్జన ఎలా ఉండాలి? ఇప్పుడు నీ పని అయ్యే విధంగానే నువ్వు మాట్లాడాలి. ఒక ఎవరిని వచ్చి, అమ్మా ఏంటి ఎవడి నా పరిస్థితి ఈరోజు చిన్నదే, కానీ ఒక దినాన్ని నేను అలా ఉండను, నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోషువ అన్నాడు, ఎక్కడ అడుగు పెడతా భూమిని నేను నీకు ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడే ఇవ్వలేదా? అంటే యెహోషువకి మనకు లేదు అది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పక్కన చెప్పండి, బుద్ధి మార్చుకుని పరిస్థితులన్నీ మారుతాయి అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే దావీదు అన్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటవాడు అన్నాడు, నువ్వు కత్తెతో ఈటెతో నా మీదకు వస్తున్నావు. నేను ఎవరితో వస్తున్నాను తెలుసా? సైన్యములకు అధిపతియగు. ఏ గర్జన వచ్చింది నోట్లోంచి? యేసయ్య నామం పెరట నీ మీదకు వస్తున్నాను. నిజంగానే ఒంట్లో బాగోలేదు, ఇంటి నిండా అప్పుల పరిస్థితి, అసలు నీకంత పిచ్చి పిచ్చిగా ఉంది, ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది, అసలు ఎందుకు బతుకుతున్నావు అర్థం కావట్లా. పొద్దున్న లేస్తే ఏ రోగం నీ మీద దాడి చేస్తుందో భయం వేస్తుంది, అసలు ప్రపంచంలో ఉన్న రోగాలు నీకు వచ్చేస్తాయి అన్నట్టుగా భయంగా ఉంది. అలా భయపడితే ఆ గర్జనే నెరవేర్చబడుద్ది. నువ్వు అలా భయపడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నేను యేసయ్య సొత్తుని, నా యేసయ్య నాలో ఉన్నాడు, నన్ను ఆయన విడువలేదు, నన్ను ఎడబాయలేదు, నా హస్తాన్ని ఆయన పట్టుకున్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు. కాబట్టి నా ప్రభు నాతో ఉన్నాడు. కాబట్టి ఏ విషయాన్ని బట్టి నేను, దావీదు అలా నిలబడ్డాడు. వాడైతే కత్తితో పరిగెట్టుకుంటూ వచ్చాడు, కానీ దావీదు చిన్న రాయితో వాడిని ఏం చేశాడు? చంపేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు కూడా వాళ్ళని చూసి భయపడి, అన్నయ్య అన్నయ్య ఏంటి మీరు దాక్కుండా, అరే ఎల్లమాకరా, వాడు చాలా పెద్దోడురా, వాడి కత్తి చూడరా ఎట్లుందో, వాడి దాడి చూడరా ఎట్లుందో, వాడి బూట్లు చూడరా ఎట్లుందో. కొంతమంది విశ్వాసులు ఇయే వర్ణిస్తూ ఉంటారు పాపం. పక్కన చూడు, మీ వర్ణన నాకొద్దు, నా యేసయ్య నాతో ఉన్నాడని చెప్పండి.
కొంతమంది భలే వర్ణిస్తూ ఉంటారు. అన్నల దగ్గరికి వెళ్ళా, ఎవరి దగ్గరికి వెళ్ళా, వెళ్ళి ఇచ్చాడు, నిలబడ్డాడు. గొలియాతుని ఏం చేశాడు తెలుసా? దేవునికి స్తోత్రాలు. చాలు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండం అందరూ వచ్చి, అయ్యా అంతకుముందు ఇప్పుడు 7 రెట్లు పెరిగిపోయింది, ఆ తట్టుకి మీరు తట్టుకోలేరన్నా. మా దేవుడు రక్షించడానికి ఇంటి దగ్గర రాజు దగ్గరికి వెళ్ళి పేరుతో, రాజు అయిన నెబుకద్నెజరు దీని గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు, మా దేవుడు రక్షించడానికి, ఒకవేళ రక్షించకపోయినా చావునైనా చనిపోతాం, కానీ నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కమని నిలబడి. అది ఏ గర్జన అంటారు? వాళ్ళు పలికిన ఆ మాట దేశం మొత్తాన్ని మార్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు. ఇప్పుడు దాకా బొమ్మ మొక్కిన అందరూ తిరిగి వచ్చి మళ్ళీ ఆ దేవుని వెంబడించడని నిలబడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నీ పరిస్థితులు మారాలంటే నీ గర్జన మారాలి, నీ గర్జన మారాలి. లేదు, నా పరిస్థితి బాగోలా, నా తలరాతి ఇంతే, నా జీవితం ఇలాగే తెల్లారిపోద్ది, నా కుటుంబం ఇంతే, నా భర్త మారడు, నా పిల్లలు మారరు, నా బ్రతుకు ఇంతే అని నువ్వు ఆ గర్జన చేస్తే ఆ గర్జన నిన్ను మింగేస్తుంది. కానీ నువ్వు చేయాల్సిన గర్జన ఏంటో తెలుసా? బలహీనంగా ఉంటే నేను బలవంతుడని నువ్వు చెప్పాలి. అదే దరిద్రుడిగా ఉంటే నువ్వేం చెప్పాలి తెలుసా? ధనవంతుడని చెప్పాలి. అదే అనారోగ్యంగా ఉంటే నువ్వేం చెప్పాలి తెలుసా? ఆరోగ్యవంతుడని చెప్పాలి. ఆ మాట ఎందుకు చెప్తున్నావు తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్న విషయం నీకు అర్థమైంది. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉన్నాడన్న విషయం నీకు అర్థమైంది. ఆయన ముదిమి వచ్చే వరకు చంకనెత్తి పెట్టుకునేవాడన్న విషయం నీకు అర్థమైంది. ఆయన అరచేతుల్లో చిక్కుకున్నాడన్న విషయం నీకు అర్థమైంది. కాబట్టి నువ్వు అంత ధైర్యంగా నిలబడి ఏం చెప్పాలి తెలుసా? రోగవాని విజయం ఎక్కడ? పరిస్థితులు నన్ను ఆక్యుపై చేయడానికి వీల్లేదు. నేనే పరిస్థితులు ఆక్యుపై చేస్తాను, నేనే పరిస్థితులు జయిస్తాను, నేనే పరిస్థితులు తరిమి కొడతాను. ఎందుకంటే నాలో ఉన్న యేసయ్య లోకంలో ఉన్న వారి కంటే. హల్లెలూయా. అది చెప్పాలి కానీ అన్నీ ఓడిపోయే మాటలు, ఎవరిని కదిపినా ఓడిపోయే మాటలు, గెలిచే మాట. మనసులోనేమో గెలవాలని మాట మాత్రం ఏంటి? ఓడిపోయే మాట, ఎప్పుడు ఓడిపోయే మాటలు. అంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారా? షిప్ వెళ్తుంది, షిప్ గమ్యస్థానానికి పేరు రాసుకుంది, ఎక్కడికి బందర్ వెళ్ళాలని రాసుకుంది, కానీ దాని చుక్కానేమైంది? పని చేయట్లా. బందర్ వెళ్ళొద్దా ఎన్ని సంవత్సరాలైనా? బందర్ రోడ్లను బండి వేసుకుని ఉంచున్నావు, కానీ బండిలో ఏమి లేదు, ఏమి లేదు. ఎప్పటికి వెళ్తావు బందర్కి? బందర్ రోడ్లను బండి వేసుకు కూర్చున్నావు. అలాగే భార్య భర్తలు ఇద్దరు, వసంతారు ధాన్యాలు కూర్చున్నారు. నేను వెళ్ళి వస్తున్నాను, ఏంటంటే బందర్ వెళ్తాను. మళ్ళీ సాయంత్రం చూడు అక్కడే ఉన్నారు, ఏంటి బందర్ వెళ్తారు. మళ్ళీ 2 నెలలకి వెళ్తూ బందర్ వెళ్తున్నాం. అక్కడే తింటున్నారు, అక్కడే కూర్చుంటున్నారు, అక్కడే టిఫిన్ తెచ్చుకుంటున్నారు, బండి మీద తింటున్నారు, కామ్గా బందర్ రోడ్లోనే ఉన్నారు. కానీ గమ్యస్థానానికి వెళ్ళడానికి కావలసిన వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ పెట్రోల్, నీ మాట, నీ గర్జన డిఫరెంట్గా ఉండాలి. నీ రోగం గురించి నువ్వు చెప్పొద్దు, స్వస్థత గురించి మాట్లాడు. నువ్వు ఎప్పుడు స్వస్థత గురించే. డాక్టర్ చెప్పొచ్చు చూడగానే, అమ్మ ఏంటి నువ్వు ఎలా? నేను బ్రతుకుతానండి ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? నా జీవం నా యేసయ్యలో ఉంది. మరణం యొక్క పాతాళలో ఒక తాళాలు ఆయన చేతిలోనే. నా ప్రభు పిలిస్తే నేను వెళ్తాను, కానీ ఈ రోగం నన్ను చంపదండి. నేను అంత తేలిగ్గా చావనండి. నా ప్రభు కొరకు నేను నిలబడతానండి. నువ్వు ఆ మాట పలకగలిగితే ఆ గర్జన నీ బ్రతుకును మార్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుకి దేవుడు తోడే. నాతో చెప్పిన మాటల్లో ఏది కూడా తప్పిపోయి, నువ్వు ఏది నీకు దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ మాట పలికితే ఆ మాట దేవుడు నెరవేరు. నా జీవితంలో నేను అబద్ధం చెప్పట్లేదు. ఇక్కడ నిలబడి ఏదో మీకు 4 మాటలు చెప్పాలి. నా జీవితం ద్వారా మీరు చూశారన్నీ కూడా. నా బ్రతుకు ఎలా ప్రారంభించాను పలికిన మాట. విమలం గారు బాగా తెలుసు అనుకోండి, ఏది పలికితే. మొన్న ఎవరో అంటున్నారు, పిల్లలకు కూడా అర్థమైంది, జీవీఆర్ కాలనీకి అయిపోయింది, అక్కడ కూడా కట్టేయడం గ్యారెంటీ. ఎస్, ప్రభుని చూపిస్తాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాతో ఉన్న దేవుడు సజీవుడని చూపిస్తాను, నాతో ఉన్న దేవుడు గొప్ప దేవుడని రుజువు చేయాలని ఆశపడుతున్నాను. దాని కొరకు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరో అడ్డొచ్చి ఆపితే ఆగేది కాదు, ఇది ప్రభువే ఆపాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను సేవించుచున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా
దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, మీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పిరికి మాటలు. అందుకే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి. ఎందుకో తెలుసా, బయట వాడు గర్జించు సింహం వలె ఆ పిచ్చి గర్జన మీ బుర్రలోకి ఎక్కించి ఎప్పుడు కూడా నీ బతుకును పాడు చేసే మాట్లాడించాలని ఇష్టపడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవాళ ఏమైంది తెలుసు, మేము నున్న నుంచి వస్తున్నాం, రోడ్లు బాగోలేదు. నేను అనుకుంటున్నాను ఈ రోడ్లు అయిపోతే బాగుండు. కాదు, సదా ఏమన్నా సదా ఏ సదా అయితే వెళ్ళిపోయిందా ఏమన్నా వర్షాకాలం వస్తే మనకి చాలా కష్టపడగానే అప్పట్లోపల యేసు నామములో రోడ్లు అయిపోతాయని నేను అనుకున్న. మంచి పిల్లనే కన్నాను అనుకున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి మాట రావాలి. ఏమో అన్నయ్య మీరే తొందరపడి ఇక్కడికి వచ్చారు, అసలు రోడ్లు బాగున్న చోటుకి వెళ్తే బాగుండేది, ఈ రోడ్లు అని అలా అనకూడదు. వచ్చే వర్షానికల్లా ఏమైపోవాలి, ఈ రోడ్లన్నీ వచ్చేది యేసునామములో. దేవుడు ఏమో మా మాటిని మా కోసమన్న రోడ్లు వేస్తాడేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు చేయలేడా, ప్రభు చేయలేడా, ప్రభు చేయలేడా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను గర్జన మీ రాకూడదు మీ నోట్లోంచి. బలహీనత అయినా సరే. కొంతమంది అంటారు, ఏంటి బలహీనతనుడు బలహీనత చెప్పొద్దంట, వింటే కోపం వస్తుంది నా మీద వస్తుంది కొంతమందికి. ఇదేంటి రోగం గురించి చెప్పొద్దంటాడు. బైబిల్ ఉంది, లెట్ ద వీక్ సే స్ట్రాంగ్, లెట్ ద పూర్ సే. నా ప్రభు నాతో. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి మనం వెలుచూపును బట్టి నడిచేవాళ్ళం. నిజమే, నిన్ను చూడగానే అందరికీ నువ్వు, కానీ నిన్ను ఎలా చూసుకుంటున్నావు తెలుసా? ఆరోగ్యవంతురాలుగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దీర్ఘాయువుతోనే ఉంటాను. దేవునికి స్తోత్రాలు చెల్లి. డాక్టర్ రిపోర్ట్ ప్రకారంగా నువ్వు వచ్చే నెల చచ్చిపోవాలి, కానీ దేవుని రిపోర్ట్ ప్రకారంగా ఎప్పుడు చచ్చిపోతావు ఎవరికీ తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు నేను తప్పిస్తాను, దీర్ఘాయువు చేత ఏం చేస్తాను? తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఆ సాతానుగడి గర్జనలాగా మీరు గర్జించమాకండి. యేసయ్యలాగా వాగ్దానాలతో కూడిన మాటలు పట్టుకొని ఆ పరిస్థితి ముందు నిలబడి, నేను ఒక మాట చెప్పిన, యేసయ్య మాట గెలిచుద్ది, సాతాను మాట గెలవదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆకాశము భూమి గతించిన ఆయన మాటల్లో ఒక సున్నైనను పుల్లైనను ఎవ్వడు తీలేడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన నిన్ను స్వస్థపరిచాడంటే 100% నువ్వు స్వస్థపరచబడతావు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఆయన నిన్ను దీవించాడంటే 100% నువ్వు దీవించబడతావు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. దీవెన ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. బయటికి వెళ్ళిన దీవెన, లోనికి వచ్చిన దీవెన ఎప్పుడో తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు. అంతేగాని మనం ఈ సింహం ఈ ఎవడు తెలుసా? సాతానుగాడు గర్జించు సింహం వలే నటించొద్దు. మనం ప్రభు కొరకు జీవిద్దాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చూపిద్దాం. మనం బ్రతుకుల ద్వారా అనేకులు ఆశ్చర్యపోయే స్థితిలో మనం ఉందామని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం పలుకుతున్నావు నువ్వు? ఏం పలుకుతున్నావు నువ్వు? ఏం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు నువ్వు? ఏం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు? ఉదయం ఏం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ఏం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు? ఏ గర్జన వస్తుంది నీ ఇంట్లోంచి? రోగ గర్జన, అప్పుల గర్జన, ఎప్పుడు ఇదే మాటలు కాదు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభు నాతో ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. ఓ ప్రభుని అడుగుదాం. ఓ రబా శంద రబా. స్తుతించండి. ఓ మీ పరిస్థితికి వ్యతిరేకంగా పలకండి. ఓ నీ పరిస్థితి గంభీరంగా ఉండి దానికి వ్యతిరేకంగా పలకండి. యేసు నామములో నా పరిస్థితి మారిపోతుంది. యేసు నామములో నా పరిస్థితి దేవుడు మార్చివేస్తున్నాడు. యేసు నామములో నా పరిస్థితి దేవుడు మార్చివేస్తున్నాడు. రోగంతో ఉన్నవాడు ఆరోగ్యం దేవుడు ఇస్తూ ఉన్నాడు. వారి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మలచివేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ బాధలో ఉన్నావో ఆ బాధ ప్రభువుకు తెలుసు. ఆయన చూస్తున్నాడు. ఆయన మరుగైంది ఏదీ లేదు. ఆయన కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు, కానీ ఆయన చేయడానికి కావలసిన మాటలు నీ దగ్గర లేవు. అనుకూలమైన మాటలు లేవు, వ్యతిరేకమైన మాటలే పలుకుతున్నావు నువ్వు. దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు నాయన, నాకు సహాయం చేస్తావు, నాకు సహాయం చేస్తావు, నాకు సహాయం చేస్తావు, నాకు సహాయం చేస్తావు.
నాకు సహాయం చేస్తావు, నాకు సహాయం చేస్తావు నాయన, నాకు సహాయం చేస్తావు నాయన, నా సహాయం చేస్తావు. నా సహాయం మీరే నాయన, నా సహాయం మీరే నాయన. కొండల తట్టు చూచిన నాకు సహాయం దొరకదు నాయన. భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలనే నాకు సహాయం. ఓ రబా శక రబద రబాస్. ప్రభువా ప్రభువా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.